హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం వెల్లుల్లిపాయల పొట్టు ఎంత సింపుల్గా తీసేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. చాలా సింపుల్గా తక్కువ టైంలో ఎక్కువ వెల్లుల్లిపాయల్ని ఎట్లా తీసుకోవాలనేది చూపిస్తాను. అది కూడా చాలా నీట్గా ఎలా తీసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇదైతే ప్రతి ఒక్క ఇంట్లో ఆడవాళ్ళకి పెద్ద టాస్కే కదండి. నాకైతే మహా కష్టం అండి. నాలాగే అందరు కూడా చాలా కష్టపడుతూ ఉంటారని నేనైతే ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నానండి. ఇది ఎలా సింపుల్గా తీసుకోవాలనేది చూద్దాము. మనకి చేతికి వేళ్ళకి గోర్లు నొప్పి లేవడం ఇవంతా ఉంటాయి కదండి. అలా కాకుండా ఎలా తీసుకోవాలనేది చూద్దాము. నేనైతే ముందుగా ఒక పావు కేజీ ఎల్లిగడ్డల్ని తీసుకున్నానండి. ఒక 10-12 వరకు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని మనకు వెల్లుల్లిపాయల పైన మొత్తం పైన సన్న పొర అనేది వస్తుంది కదండి, అదంతా తీసేసుకోవాలి. తీసుకొని ఇప్పుడు వెల్లుల్లిపాయలన్నీ కూడా మొత్తం విడివిడిగా చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లోపల పాట అనేది ఉంటుంది కదండి, మొదలు అనేది అది తీసేసి పక్కకు పడేసేయాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా తీసిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు ఈ పాయలన్నీ కూడా ఇంకా మనం తీసేటప్పుడు 2, 3, 4 అట్లా అతుక్కొని ఉంటాయి కదండి, వాటిని కూడా విడివిడిగా చేసుకోవాలి. ఇలా మీకు చూపించే విధంగా అన్నీ విడివిడిగా చేసుకోవాలి. చేసుకునేటప్పుడు ఇంకా కొంచెం పొట్టు అనేది మనకి మిగిలిపోతుంది. అదంతా కూడా మంచిగా చెరిగి పక్కకు పెట్టుకోవాలి. ఒక ప్లేట్లోకి నీట్గా చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని ఒక గిన్నెలోకి ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకొని ఇప్పుడు ముందుగా మనం క్లీన్ చేసుకున్న వెల్లుల్లిపాయల్ని అందులో వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కూడా నీళ్ళల్లో తడిసేలాగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 15-20 మినిట్స్ పాటు ఈ వెల్లుల్లిపాయల్ని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. మూత పెట్టుకొని నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక 20 మినిట్స్ తర్వాత వెల్లుల్లిపాయలు అనేటివి నానిపోయాయి కదండి. పైన పొట్టు నానిపోతుంది, లోపల పాయలు ఏం నానవు. ఇప్పుడు ఇవి తీసి ఒక జాలీలో వేసుకోవాలి. వేసుకొని ఇందులో ఉన్న నీళ్ళన్నీ కొంచెం వడారిపోయేలాగా ఒక 10 మినిట్స్ పాటు పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయల్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. వేసేసుకొని ఈ లోపల ఒక టేబుల్ మీద ఒక క్లాత్ అనేది వేసుకోవాలి. ఒక కాటన్ క్లాత్ వేసేసి ఇప్పుడు ప్లేట్లో ఉన్న పాయలన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇలా మీకు చూపించే విధంగా పొట్టంతా తీసేసుకోవాలి. చాలా సింపుల్గా వస్తాయండి. ఇలా తీసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. మనకి ఎండిపోయినప్పుడు తీసుకునే దానికన్నా ఇలా నానిపోయిన తర్వాత తీసుకుంటే మనకి టక్కున వచ్చేస్తాయి. కొంచెం కూడా మనకి పొట్టు అనేది ఈ వెల్లుల్లిపాయలకి ఉండదు. అంతా కూడా మనం టక్కున ఒక్కసారి తీసామంటే మొత్తం ఊడొచ్చేస్తుంది అనమాట. నానడం వల్ల మనకి పొట్టు అనేది చాలా సింపుల్గా వస్తుంది. ఇలా తీసుకున్న ఈ వెల్లుల్లిపాయల్ని అదే క్లాత్ మీద వేసేసుకోవాలి. ఒక టవల్ లాంటిదో లేకపోతే ఏదైనా ఒక క్లాత్ వేసేసి పొడి క్లాత్ దాని మీద ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఇవన్నీ తడిచిపోయాయి కదా, మనకి ఏదైనా ఖరాబ్ అయిపోతుందేమో, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏదైనా పచ్చళ్ళు వేసుకుంటే ఖరాబ్ అవుతుంది అనుకోవాల్సిన అవసరం లేదండి. మనకి అవి వాటర్ అనేవి అస్సలు పీల్చవు, మంచిగా ఊడొచ్చేస్తుంది. పొట్టు కూడా మనకి తీసుకోవడం కూడా చాలా ఈజీ. ఇలా చేసి తీసుకోవడం వల్ల కూడా మనకి వెల్లుల్లిపాయలు చాలా నీట్గా ఉంటాయి. మామూలుగా కొంతమంది ఆయిల్ పూసేసి ఎండలో పెట్టేసి తర్వాత ఓవెన్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా తీస్తుంటారు కదా. అలా చేసినా కూడా మనం పొట్టు తీసేటప్పుడు మనకి చేతి వేళ్ళు మండుతాయి, తర్వాత గోర్ల దగ్గర కూడా నొప్పి వస్తుంది కదా. అలా కాకుండా ఇలా చేయడం వల్ల మనకి నొప్పి అనేది అస్సలు రాదండి. ఆ గోర్ల దగ్గర కూడా అసలు మండడం అనేది అస్సలే ఉండదనమాట. చాలా ఈజీగా ఈ నానిపోయిన పొట్టుని మనం టక్కున తీసేసుకోవచ్చు. పావు కేజీ వెల్లుల్లిపాయల్ని మనం ఒక 15 మినిట్స్లోనే తీసేసుకోవచ్చు. అదే డైరెక్ట్గా తీసామంటే వేళ్ళు గోళ్ళు అన్నీ నొప్పిగా అనిపిస్తాయి కదండి. అలా ఏం లేకుండా మనం ఈజీ చిట్కాతో ఇలా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా అన్నీ కూడా వెల్లుల్లిపాయల్ని కంప్లీట్ చేసుకుంటే ఈ లోపల మనకి తీసుకున్న వెల్లుల్లిపాయలు కూడా ఎండిపోతాయి. ఇప్పుడు మనం తీసుకున్న పొట్టు కూడా చాలా నీట్గా ఉంటుంది కదా. ఇది కాటుక లాంటి తయారు చేసుకోవడానికి కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇలా తీసేసుకున్న వెల్లుల్లిపాయల్ని అదే క్లాత్లో వేసేసి మంచిగా గట్టిగా తుడుచుకోవాలి. అందులో వాటర్ ఏమి ఉండదండి, కాకపోతే మనకు కొంచెం నానినట్టుగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం సేపు అలా పక్కకు పెట్టుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్గా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోవచ్చు, పచ్చళ్ళలో వేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటే మనకి వెల్లుల్లిపాయలు తీసుకోవడం చాలా ఈజీ అండి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కూడా మనకి సన్నటి పొట్టు లాంటిది కూడా అస్సలే ఉండదండి. చాలా బాగా వస్తాయి. నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటానండి. వెల్లుల్లిపాయల పొట్టు ఎంత సింపుల్గా తీసేయాలనేది మీకు నచ్చిందా అండి?
నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లేకాస్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.